మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. Hello, good evening and welcome to Sumarda Asal Taggedele. తమ క్యారెక్టరైజేషన్స్ తో పర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ని టీవీలకి కట్టి పడేస్తున్నటువంటి కావ్య, వాసుదేవ్ అండ్ వీరేన్ వచ్చేస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. కుర్చీని మార్చబెట్టి వెల్కమ్ టు ద షో. ఎలా ఉన్నారు? నమస్కారం. లైఫ్ ఎలా ఉంది? సూపర్ మ్యాన్. రిలాక్స్. వైఫ్ ఎలా ఉంది? లైఫ్ బాగుంది, వైఫ్ బాగుంది. ఎన్ని సీరియల్స్ చేస్తున్నారు వాసుదేవ్ గారు మీరు? ప్రెజెంట్లీ ఓన్లీ వన్ సీరియల్. ఆల్మోస్ట్ 10-15 డేస్ వెళ్ళిపోతుందా షూటింగ్ కి? లేదు, వాళ్ళిద్దరు హీరో హీరోయిన్, నేను విలన్ కాబట్టి వాళ్ళే ఎక్కువ రోజులు తీసేసుకొని నాకు తక్కువ రోజులు ఇస్తున్నారు. అంటే పేమెంట్ మనం పర్ డే మాట్లాడుకున్నామా? పర్ డే మాట్లాడు. అలా అయితే చాలా వేస్ట్ అయిపోతుంది. ఒకసారి వచ్చిన 15 డేస్ కవర్ చేస్తాడు. మీరు కూడా ఒక సీరియల్ చేస్తున్నారు? నేను రెండు చేస్తున్నాను. 2 సీరియల్స్ చేస్తున్నారంటే చేతి నిండా పని ఉంది. కావ్య పాప ఈవెంట్స్ తో బిజీ. మీకు గట్టి పోటీ ఇవ్వడానికి ఇంకొక టీం వచ్చేస్తున్నారు. వాళ్ళు కూడా వచ్చిన తర్వాత అన్ని మాట్లాడుకుందాం. లెట్స్ వెల్కమ్ మానస్, శ్రీకర్ అండ్ రూపా. చూస్తుంటే చాలా గట్టి పోటీ ఇవ్వడానికి వచ్చినట్టుగా కనిపిస్తున్నారు. మేము పాట ఆపేసినా సరే వాళ్ళు డాన్స్ ఆపట్లేదు. ఇప్పుడు ఉన్న పళంగా దేవుడు మీ ముందు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమంటే ఏం కోరుకుంటావు శ్రీకర్? నేను ఒక 1000 కోట్లు డబ్బులు కావాలని 1000 కోట్లు డబ్బులు కావాలని కోరుకుంటుందంట. అందుకే దేవుడు ప్రత్యక్షం అవ్వట్లేదు. నువ్వు శ్రీకర్? నాకు చాలా కోరికలు ఉన్నాయి కానీ అవన్నీ చెప్తే బాగోదు. అంటే ఇక్కడ చెప్పుకోగలిగినటువంటి ఒక కోరిక చెప్పు నాయన. నా కోరికలు తీర్చారని నేను కోరుకుంటాను. ఓకే, అతని కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మంచివైతే తనకి ఏ కోరిక ఉన్నా తన మెజిషియన్, తను తెచ్చుకోగలడు. నువ్వు మెజిషియన్ వా? అదేంటి కొత్తగా అడుగుతున్నా. ఇప్పుడు మ్యాజిక్ చేస్తావా? లేదు. మానేసావా? మానేమన్నారు. మానస్ మీరేం కోరుకుంటారు? ఆయన ఆల్రెడీ చాలా తీర్చేసుకున్నాడు కాబట్టి కొత్తగా ఏం లేవు ఆయనకి. ప్రెసెంట్ అయితే పెద్దగా ఏం కోరికలు లేవు. హ్యాపీ ఇన్ లైఫ్. దేవుడు వస్తే కూడా దేవుడా కోరికలు ఏమైనా వద్దు దేవుడు, నీకేమైనా కోరికలు ఉంటే చెప్పు. అంత అసలు కనిపిస్తుంది అనమాట, శాంత స్వభావం కనిపిస్తుంది మానస్ లో. నాకు చాలా కోరికలు ఉన్నాయి, బట్ అన్ని పీస్ ఆఫ్ మైండ్ తో ముడిపడి ఉన్నాయి కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ ఎ గుడ్ పీస్ ఆఫ్ మైండ్. కావ్య సడన్ గా అలా ప్రత్యక్షమై అడిగితే ఏమి అడగాలని గుర్తుకు రాదు కాబట్టి నేనేమనుకుంటే అది అన్ని అయిపోవాలి. అలా అనిపించట్లేదు. ఆయన రాగానే మీరు మళ్ళీ ఒకసారి వస్తారా? బాబు వీరేన్? నేను కూడా అంతే, సేమ్ మానస్ లాగే. ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. ఐఎమ్ కంటెంట్ విత్ లైఫ్. ఐఎమ్ హ్యాపీ విత్ లైఫ్. ఎనీవే వెల్కమ్ టు ద షో. సో ఈ పూతరేకుల్ని మీరు చేతులు టచ్ చేయకుండా అలా నోట్లో పెట్టి కింద ఒక పొడి కూడా పడకుండా ఎవరైతే తింటారో వాళ్ళకి ఒక స్పెషల్ గిఫ్ట్ ఉంది ఇవాళ. రెడీ? 1 2 3 గో. జాగ్రత్త. కావ్య, యు కాంట్ పుష్ విత్ యువర్ హ్యాండ్. వీరేన్
శ్రీకర్ నువ్వు చేత్తో గెంటావు, కానీ వీరేన్ మాత్రం అసలు చేత్తో గెంటకుండానే తిన్నాడు. నేనైతే అలాగే ఉండిపోయాను మిమ్మల్ని చూస్తూ. ఎలా ఉండిందంటే పావు కప్పను మింగుతున్నట్టుంది వీళ్ళందరూ తింటూ ఉంటే. అద్భుతంగా ఆడినటువంటి వీరేన్ కి ఒక గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా. వీరేన్ కి నేను ఈ రోజు వాసుదేవ్ అండ్ కావ్య టీమ్ లో ఆడేటువంటి గిఫ్ట్ ఇస్తున్నాను. మీరు ముగ్గురు ఒక టీమ్ గా ఎలాగో ఆడబోతున్నారు, మీరు ముగ్గురు ఒక టీమ్ గా ఆడబోతున్నారు. సో అది మీ పోడియం, ఇది మీ పోడియం. ప్లీజ్ ప్రొసీడ్. థ్యాంక్ యూ సో మచ్. మన మొట్టమొదటి రౌండ్ దోచేయ్. మీ టీం పేరు టీం లస్సీ, మీ టీం పేరు టీం మజ్జిగ. మజ్జిగ తాగే బ్యాచ్ కాదు ఈడు. అరే లస్సీ టీం మీకు సపోర్టింగ్ గా వీళ్ళందరూ ఉన్నారు, మజ్జిగ టీం మీకు సపోర్టింగ్ గా వాళ్ళందరూ ఉన్నారు. ఈ రౌండ్ మొదలు పెట్టే ముందు మొత్తం ఈ గేమ్ షోలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే టైం. ఫస్ట్ రౌండ్ రూల్స్ ఏంటంటే సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము. మీరు చెప్పిన ఆన్సర్స్ మా దగ్గర ఉండేటువంటి ఆన్సర్స్ తో మ్యాచ్ అయినట్టయితే ఒక్కొక్క ఆన్సర్ కి 10,000 నుంచి 2 lakhs వరకు మీరు సొంతం చేసుకోవచ్చు. ఆర్ వి రెడీ? రెడీ. సరే అయితే మనం ముందు లస్సీ టీమ్ తోనే మొదలు పెట్టేద్దాం. లస్సీ టీం రండి. సో మిమ్మల్ని సింపుల్ గా క్వశ్చన్ అడుగుతాము. ఆ సింపుల్ క్వశ్చన్ కి మీరు ఆన్సర్స్ చెప్పాల్సి ఉంటుంది. మీకు 90 seconds మాత్రమే టైం ఉంటుంది. ఈ 90 seconds లో మీరు ఎన్ని ఎక్కువ ఆన్సర్లు చెప్తే అన్ని డబ్బులు మీ సొంతం అవుతాయి. ఓకే, సో క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఎండలు అనగానే మనకి గుర్తుకొచ్చేవేమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంబ్రెలా. అంబ్రెల్లా. నంబర్ 7 రైట్. కూల్ డ్రింక్. కూల్ డ్రింక్స్. నంబర్ 2 రైట్. సన్స్క్రీన్. సన్స్క్రీన్. సన్స్క్రీన్ నంబర్ 15 రైట్. చెట్లు, ట్రీ. చెట్లు, మొక్కలు. 8 చెట్లు రైట్. మా లస్సీ, మజ్జిగ. మజ్జిగ, లస్సీ. చలివేంద్రాలు రైట్ ఆన్సర్. నంబర్ 5 ట్యాన్ అవ్వడం. ట్యాన్ అవ్వడం లేదు. ఏసీ. ఏసీ రైట్ ఆన్సర్. నంబర్ 10 మ్యాంగోస్. మామిడి పండ్లు. నంబర్ 3 వాటర్ మిలన్. వాటర్ మెలన్ లేదు. వెకేషన్స్. అమ్మమ్మ గారి ఇల్లు. నంబర్ 4 రైట్. సో మీరు చెప్పిన వాటికి మీకు వచ్చినటువంటి పాయింట్లు 3, 380, 5,90,000. మీరు చెప్పని ఆన్సర్స్ ఏంటో ఒకసారి చూద్దాము. టాప్ ఆన్సర్ వేసవి సెలవులు. వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళడం. వాటర్ ఫాల్స్. నంబర్ 9 వడదెబ్బ, వడగాలులు. ఐస్ క్రీమ్స్. ఈత లేదా క్రికెట్. హాఫ్ డే స్కూల్స్. ఎండలు అనగానే మనకు గుర్తొచ్చేది నంబర్ 14 చూడండి ఆన్సర్. సమ్మర్. సో ఇది మీకు వచ్చింది 5,90,000. ఇచ్చే ముందు మీకు ఒక చిన్న అంటే మీరు టోటల్ 15 లక్షలు సంపాదించుకోలేదు కాబట్టి మీకు ఒక పనిష్మెంట్ ఉంది. మీకే కాదు ఇందులో అందరూ ఉండాలి. సమ్మర్ అనగానే మనకి మేడపైకి పోయి చిల్ అయ్యేటువంటి రోజులు గుర్తొస్తాయి. ఒక్కసారి ఈ రోజు సుమా అడ్డాలో ఈ బ్యాచులర్స్ మేడపైన ఏం చేస్తున్నారో చూద్దాం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. పక్కనే ఉన్న స్టఫ్ దొరుకుద్దేమో అడుగుదామా? నువ్వు పై ఫ్లోర్ తగులుకుంటావా, కింద ఫ్లోర్ తగులుకుంటావా? 2 ఫ్లోర్లు కావాలి బావా. అదే మరి కకృతి అంటే. ఎక్స్క్యూజ్ మీ బాబు, సైడ్ ప్లీజ్. మేడం మీరు నా కోసం సిగరెట్ వెలిగిస్తారు? హలో, నా వైఫ్ నీకెందుకు సిగరెట్ వెలిగిస్తారు? మేడం చూడడానికి ఫైర్ లో ఉన్నారు కదా, ఫైర్ తో సిగరెట్ వెలిగించుకున్నారు. ఈ టెర్రస్ మీద ఇంత చల్లగా ఎందుకుందో తెలుసా? ఓకే చెప్పు. పైన ఉండాల్సిన చందమామ ఇదిగో ఇక్కడే ఉంది. ఇది చందమామ అయితే పైన ఉంది నీ మేనమామనా? ఓనర్ ఏం జరుగుతుంది ఇక్కడ? మా వైఫ్స్ ని వాళ్ళు డిస్టర్బ్ చేస్తున్నారండి. మీరు ఎలాంటి వాళ్ళకి ఇస్తారండి? మీకు 2 పిల్లలు ఉన్నారా? మా వైఫ్స్ అన్నా నేను. సిగ్గులేదా నీకు అసలు? ఎందుకు మందు తాగుతున్నావు? వాళ్ళండి తాగేది. అవును, నన్ను చూడగానే ఎందుకు షూలు తీసి పక్కన పెట్టారు? అంటే దేవాలయంలోకి వెళ్ళేటప్పుడు దేవతను దర్శించుకునేటప్పుడు చెప్పులు విడవాలి కదా. నన్ను చందమామ అని ఫ్లర్ట్ చేస్తున్నారు.
అవును ఏంటో స్మెల్ వస్తుంది ఏంటి? విస్కీ విస్కీ. అది బిస్కీ అని మీకెలా తెలుసు? నాకు ఒకటైతే అర్థమైపోయింది, మీరు వీళ్ళని బాగా ఇబ్బంది పెడుతున్నారని. మీరు అర్జెంట్ గా ఈ మేడ మీద నుంచి ఏంటి మరి దగ్గరికి నాకు కంపు వాసన. మీరేమనుకోనుంటే నెక్స్ట్ మంత్ నుంచి మీకు 10,000 ఎక్స్ట్రా. ఓకేనమ్మా, గుడ్ నైట్. మీరంతా అలా మీకు 5,90,000 వచ్చింది. లస్సీ టీమ్ కి 5,90,000 వచ్చింది. ఎవరిద్దరు వస్తారు ఇటు? క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఫ్లవర్స్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వాసన. వాసన, సువాసనలు, వాలంటైన్స్ డే. వ్యాలంటైన్స్ డే లేదు. కపుల్స్. కపుల్స్ లేదు. పూజ. పూజ, దేవుడు పూజలు నంబర్ 1 రైట్. డెకరేషన్. డెకరేషన్ నంబర్ 2 రైట్. తేనెటీగలు. తేనెటీగలు. 14 తుమ్మెద. మ్యారేజ్. మ్యారేజ్ 8. ఫస్ట్ నైట్ అంట మా స్టూడెంట్స్ కోరిక మేరకు. ఫస్ట్ నైట్ రైట్. లవ్ ప్రపోజ్. లవ్ ప్రపోజ్. లవ్ ప్రపోజ్ 5. చావు. చావు చచ్చిపోయినప్పుడు పూలు చల్లుతారు. చచ్చిపోయిన వాళ్ళకి పూల దండలు. డెత్. 15 రైట్. డెడ్ బాడీ. కలర్స్. కలర్స్. కలర్స్ లేదు. ఫ్లవర్ బొకేస్. ఫ్లవర్ షాప్. ఫ్లవర్ షాప్ నంబర్ 6 రైట్. $8,20,000. మీరు చెప్పని ఆన్సర్లు ఏంటో చూద్దాము. నంబర్ 3 వెల్కమింగ్ కి ఇస్తూ ఉంటారు. కాస్మెటిక్స్ ఫ్లేవర్సా? పర్ఫ్యూమ్స్ లో ఫ్లేవర్స్ అవి ఇందాక మీరు అన్నారు కదా విస్కీ ఫ్లేవర్ అని, అలాగా. సన్మానం, చెట్లు మొక్కలు, అమ్మాయిలు ఆడవారు, పండుగలు. పండుగల. ఓకే, సో మీకు వచ్చినటువంటి డబ్బులు ఇచ్చే ముందు ఒక చిన్న గేమ్ ఆడదాం. ఈ గేమ్ ఏంటంటే లాలీపాపా సోపా. ఇది గేమ్. గేమ్ చాలా సింపుల్. నేను లాలీపాప్ అని చెప్పినప్పుడు మీరు లాలీపాప్ తినాలి, సోప్ అని చెప్పినప్పుడు సోప్ వాసన చూడాలి. సో మధ్యలో ఎవరైతే రాంగ్ చేశారో వాళ్ళు అవుట్ అయిపోతూ ఉంటారు అనమాట గేమ్ లో నుంచి. ఓకే రెడీ? లాలీపాప్ సోప్, లాలీపాప్ సోప్, సోప్ లాలీపాప్, లాలీపాప్ సోప్. శ్రీకర్ తీసామా లాలీపాప్ పెట్టుకున్నాగా? శ్రీకర్ నువ్వు అవుట్ అంట. వచ్చే శ్రీకర్. చిన్నపిల్లల లాలీపాప్ల దగ్గర కూడా చీటింగ్ ఏంటి? వెళ్ళిపో శ్రీకర్, అవుట్. ఓకే రెడీ? లాలీపాప్ సోప్, లాలీపాప్ సోప్, లాలీపాప్, లాలీపాప్. రూపా అవుట్, రూపా అవుట్. సరే రూపా, మన ఇద్దరం లాలీపాప్. సోప్ 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 లాలీపాప్. కావ్య అవుట్. సో ఇప్పుడు మన 4th రౌండ్ ఏంటంటే నేను చెప్పినప్పుడు సోప్ మాత్రం పక్కన వాళ్ళ ముక్కు దగ్గర పెట్టాలి. మీకు స్పీకర్ని ఇస్తాను ఇక్కడ. నేను పెట్టుకోను. లాలీపాప్ మాత్రం మీరు మీ నోట్లోనే పెట్టుకోవాలి. సోప్ మాత్రం అవతల వాళ్ళ ముక్కు దగ్గర పెట్టాలి. లాలీపాప్ సోప్, లాలీపాప్ సోప్, లాలీపాప్. లాలీపాప్ అంట పెట్టుకున్నది అవుట్. వీరేన్ అవుట్. ఓకే రెడీ? లాస్ట్ అండ్ ఫైనల్. మీ ఇద్దరి మధ్యలోనే టై అయి ఉంది కాబట్టి, కానీ ఈసారి నేను లాలీపాప్ అని అంటే మీరు సోప్ వాసన చూపించాలి, సోప్ అని అంటే లాలీపాప్ నోట్లో పెట్టుకోవాలి. ఓకే రెడీ? లాలీపాప్ సోప్, సోప్. అలా ఫైనలీ వాసుదేవి రౌండ్ విన్ అయ్యారు. బాబోయ్, ఇదిగోండి మీ అమౌంట్. ఓకే, ఇక మన సెకండ్ రౌండ్ నువ్వా నేనా. నువ్వా నేనా రౌండ్ బజర్ రౌండ్. మేము ఒక క్వశ్చన్ అడుగుతాము, ఆ క్వశ్చన్ కి సంబంధించి ఒక క్లూ ఇస్తాము. మీరు గనక ఫస్ట్ క్లూకే బజర్ నొక్కి కరెక్ట్ ఆన్సర్ చెప్తే ₹1,00,000 వస్తాయి మీకు, లేదంటే ₹1,00,000 పోతాయి. 10 సెకండ్లు మాత్రమే టైం ఇస్తాం, లేదంటే సెకండ్ క్లూ ఇస్తాము. రెండోది, మూడోది, నాలుగోది క్లూస్ వరకు వెళ్తే సెకండ్ క్లూ 75,000, థర్డ్ క్లూ 50,000, ఫోర్త్ క్లూ 25,000. సో రెడీ? ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ ఫోటోల ఆధారంగా ఊరి పేరు కనిపెట్టి చెప్పండి. సో మన ఫస్ట్ క్లూ ఏంటంటే
యువర్ టైం స్టార్ట్స్ నౌ. బజర్ నొక్కేశారు. చెప్పండి లస్సీ టీం. కాశీ. ఓకే, కాశీ లాక్ చేసాము. ఒకవేళ కరెక్ట్ అయినట్టయితే మీకు ₹1,00,000 వస్తాయి, లేదంటే ₹1,00,000 పోతాయి. అండ్ అలాగే ఒకవేళ రాంగ్ ఆన్సర్ అయినట్టయితే పనిష్మెంట్ కూడా ఉంటుంది. ఓకే, సెకండ్ క్లూ. అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తోంది. మరి మీరు కాశీ అన్నారు, మీరు కరెక్ట్ అనుకుంటున్నారా వీళ్ళు చెప్పింది? ఏమో మేడం, నేను లాలీపాప్ తో బిజీ ఉన్నా. క్లూ నంబర్ 3. దేవి పుత్రుడు సినిమా అంటే ఏ ప్లేస్ ఆధారంగా తీసినటువంటి సినిమానో? ద్వారకా. ద్వారకా. ద్వారకా అంటున్నారు, మీరేమో కాశీ అన్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ. బాలకృష్ణ గారు మనకి కృష్ణుడి రూపంలో, కాబట్టి ఇది కాశీ అవునా కాదా? ఒక్కసారి చూద్దాం రైట్ ఆన్సర్ ఏంటో. అంత ఎక్కువ అక్కర్లేదు, ₹1,00,000 చాలు. థ్యాంక్ యూ. సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోల ఆధారంగా సినిమా పేరు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక దొంగ ఉన్నాడు, ఒక ఆటో డ్రైవర్ కూడా ఉన్నాడు. ఓకే, ఫస్ట్ క్లూకి ఎవరు చెప్పలేకపోయారు, కాబట్టి మేము సెకండ్ క్లూ ఇస్తున్నాము. వినాయక్. మజ్జిగ టీం. రాజా. ఎలా? దాంట్లో దొంగ, వెంకటేష్ గారు దొంగ. సౌందర్య గారు ఫస్ట్ వినాయకుడిని పూజించినప్పుడు ఇంట్లో మొత్తం ఇరుక్కుంటారు కదా వీళ్ళు. సో అలా మీరు రాజా సినిమా అనుకుంటున్నారు. క్లూ నంబర్ 2 అంటే 75,000 కి మీరు లాక్ చేశారు ఆన్సర్ ని. కరెక్టా కాదా చూద్దాము. క్లూ నంబర్ 3. డైరీ. మరి డైరీ ఏంటి? రాసుకుంటది కదా తను. ఓకే, క్లూ నంబర్ 4. ఏదో ఒక రాగం పిలిచింది వేళ. ఇది ఆపడానికైనా సరే మనం రైట్ ఆన్సర్ ఏంటో చూసేయాలి, కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి? రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ 75,000. స్వాతి చినుకుల సందె వెలుగుల కొత్త వరదల రామ ప్రేమ కవ్వించకే ఓ ప్రేమ. ఓకే, సో ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ క్వశ్చన్స్. ఒకవేళ కనుక మీరు కరెక్ట్ గా గోల్ కి వేసేశారు అంటే మీరు మరి ఆన్సర్ చెప్పక్కర్లేదు, లేదంటే మాత్రం ఈ 2 ఆప్షన్స్ లో నుంచి ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రెడీ? లెట్స్ స్టార్ట్ విత్ కావ్య. జీవితంలో ఎలాంటి లైఫ్ లీడ్ చేయడం బెటర్? ఏ లవ్ లైఫ్, బి మ్యారేజ్ లైఫ్. వేసేస్తే చెప్పక్కర్లేదు. చెప్పేస్తే అయినా పర్లేదు, చెప్పండి, మీకు చెప్పాలనుందిలే, చెప్పండి, పర్వాలేదు. వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే లవ్ లైఫ్ అయినా మ్యారేజ్ లైఫ్ అయినా, సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద కపుల్. ఇఫ్ ఆక్ ఇస్ ఈక్వల్ టు పాక్, ఆక్ పాక్ కరేపాక్. సరే, సెకండ్ క్వశ్చన్. ఈ ఇద్దరిలో అమ్మాయిల వెంట పడేటువంటి ఫ్లర్టర్ ఎవరు? ఏ శ్రీకర్, బి మానస్. ఎందుకు డైరెక్ట్ చెప్తారు? మానస్ 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 మానస్. శ్రీకర్. శ్రీకర్. ఇప్పుడే అందినటువంటి బ్రేకింగ్ న్యూస్. చాలా పెద్ద ఫ్లర్టర్ శ్రీకర్ అన్న విషయాన్ని ఇప్పుడే బయట పెట్టినటువంటి కావ్య. ఓకే, థ్యాంక్ యూ కావ్య, థ్యాంక్ యూ. శ్రీకర్ నువ్వేరా? వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ అందంగా ఉంటారు? ఏ హమీదా, బి దీపిక. సచ్చింది గొర్రె. ఏది వేస్తే చెప్పక్కర్లేదు. రేపైనా చెప్పేస్తాను, నో ప్రాబ్లం. కానీ నువ్వేం చెప్పావు? నేను వేయకపోయినా సరే నేను చెప్పేస్తాను, చెప్పక్కర్లేదు, నో ప్రాబ్లం. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. దీపిక, షీ ఈస్ ఆఫ్ కోర్స్ బ్యూటిఫుల్. హమీదా, షీ ఈస్ లిటిల్ మోర్ బ్యూటిఫుల్. సో ఓవరాల్ గా చెప్పాలంటే హమీదా ఇస్ బ్యూటిఫుల్.
ఈ రోజు ఎపిసోడ్ నన్ను పిలిచి చాలా పెద్ద పొరపాటు చేశారు. లాలీపాప్ కావాలా? తెల్లవార్లు పార్టీ చేసుకునే పర్సన్ ఎవరు? ఏ వాసుదేవ్, బి వీరేన్. అది ఆల్రెడీ పడిపోయింది. ఎక్కలేదు. తెల్లార్లు పార్టీ చేసుకుని ఎవరు అంటారు అంతే. తెల్లార్లు నాకు తెలిసినందుకు వీరేన్ బ్రోయే అవుతారు. శ్రీకర్ చెప్పినటువంటి ఈ నిజాల గురించి వీరేన్ ఏం చెప్తున్నాడో కనుక్కుందాం. వీరేన్ చెప్పండి, మీరేమనుకుంటున్నారు? ఈ విషయంలో నేను చాలా గర్వపడుతున్నాను. నెక్స్ట్ రూపా. వీడు అసలు యాక్టర్ అవ్వకుండా ఉండాల్సిందేమో అని ఎవరిని చూస్తే మీకు అనిపిస్తుంది? నా మీద పగబట్టారా? ఏ లేదు, క్వశ్చన్ పట్టాము. ఏ మానస్, బి శ్రీకర్. ఎవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? గట్టిగా కోరుకో. హలో, తను ఏం చెప్పాలో కూడా నువ్వే చెప్తావా? పేపర్ లీక్ చేస్తున్నా. అదే, దండం పెట్టుకో గట్టిగా. వేస్తే చెప్పక్కర్లేదు. ఓకే శ్రీకర్, బికాస్ తను హిస్ వెరీ క్రియేటివ్ పర్సన్, డైరెక్టర్ అవ్వాల్సింది, అందుకే నాకు అలా అనిపించింది. శ్రీకర్ అసలు యాక్టర్ అవ్వకుండా ఉండాల్సింది, డైరెక్టర్ అయ్యుంటే బాగుండేది అని చెప్పినటువంటి రూప. ఇదే చెవిలో చెప్పాడు వెళ్ళి. సెకండ్ క్వశ్చన్, మీ గ్లామర్ రహస్యం ఏంటి? ఏ కుడితితో స్నానం చేయడం, బి సాంబార్ తో స్నానం చేయడం. బానే రీసెర్చ్ చేశారు. సరే, నువ్వు ఇది వెయ్యి. సో ఏంటి చెప్పండి? ఓకే, సాంబార్. సో రూప గ్లామర్ రహస్యం సాంబార్ అని చెప్పినటువంటి రూప. థ్యాంక్ యూ రూప, థ్యాంక్ యూ. థర్డ్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా వస్తువు కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జ్యువెలరీ షాప్ ఉంది, కానీ ఆ జ్యువెలరీ షాప్ లో చాలా ఐటమ్స్ ఉంటాయి. టైమ్ అప్. నెక్స్ట్ పిక్చర్. అక్కడ ఏవో చాలా నంబర్స్ కనిపిస్తున్నాయి. ఓకే మానస్ చెప్పండి. డైమండ్ రింగ్ డైరెక్ట్ గా. ఓకే, ఎలా? ఇక్కడ డైమండ్ ఉంది, అక్కడ రింగ్ ఉంది, రింగ్ సైజెస్ ఉన్నాయి. ఓకే, సో రింగ్. 75,000 క్లూ దగ్గరే మళ్ళీ బజర్ నొక్కి సమాధానం చెప్పారు. మేబీ కరెక్ట్ ఏమో. నెక్స్ట్ క్లూ లోకి వెళ్ళిపోదాము. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో చాలా ఇంపార్టెంట్ పార్ట్ ఏది? రింగేనా? రింగే. ఓకే, సో లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ, ఎంగేజ్మెంట్. ఆయనకు అయ్యింది కూడా. ఆయనకి ఎంగేజ్మెంట్ ఏంటి? ఆయన పెళ్లి కూడా అయింది. ఎంగేజ్మెంట్ అయ్యింది చెప్తున్నా, పెళ్లి దాకా రాలేదు. ఓకే, సో ఉంగరం అంటున్నారు, ఇది కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఈ ఫోటోల ఆధారంగా ప్రముఖ వ్యక్తి ఎవరో కనిపెట్టి చెప్పండి. క్లూ నంబర్ 1. Your time starts now. Palakkad, Kerala. Clue number 2. చెప్పండి ఆన్సర్ ఏంటి? సుమా కనకాల. ఓకే, 75,000 దగ్గర లాక్ చేసేసేయండి. థర్డ్ క్లూ చూద్దాము. అది ఒక ఆయుధం, చాలా పవర్ఫుల్ ఆయుధం అది. దాని పేరు మైక్. లాస్ట్ అండ్ ఫైనల్ క్లూ, స్టేజ్. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాము. రైట్ ఆన్సర్. సో మన ర్యాపిడ్ ఫైర్ రౌండ్ క్వశ్చన్స్ ప్లీజ్. వీరేన్ కమ్. ఈ కాంబినేషన్ లో ఏదంటే షూట్ లో తలనొప్పి? ఏ సుష్మా, బి కావ్య. ఇద్దరు నా కోస్టార్స్ అబ్బా, ఎలా చెప్తాము? తలనొప్పి అని చెప్తారు, రేపు పొద్దున్న షూటింగ్ లో నా పని అయిపోద్ది. ఎస్ఎస్సి చూద్దాం.
కావ్య. షూట్ లో కావ్య ఉంటే తలనొప్పి అని చెప్పినటువంటి వీరేన్. నెక్స్ట్ మానస్. మానస్, మీ ఇంట్లో మీకు నచ్చేటువంటి వంట ఏది? ఏ అమ్మ చేతి వంట, బి భార్య చేతి వంట. ఆహా, విధాడిందిరా నీతో నీ వింత నాటకం. వేయండి మానస్. ఇప్పుడు ఒక ఆన్సర్ చెప్పండి. వంట రాకపోయినా సరే వంట నేర్చుకొని మా ఆయనకి వండి పెట్టాలి కాబట్టి భార్య చేసే వంట ఎక్కువగా ఆనందిస్తున్నాను. అయ్యో రామచంద్ర ఆంటీ, ఇన్ని సంవత్సరాల నుంచి మీరు ఇవాళ రాత్రి నుంచి వండి పెట్టమని అడిగాడు అనుకో. హలో, ఆవిడ కూడా మా ఆవిడ చేతి వంట తింటది. వెళ్ళి పక్కెళ్ళి ఆడుకో. సెకండ్ క్వశ్చన్, మీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉన్నారు? ఏ పెళ్లికి ముందు, బి పెళ్లి తర్వాత. వేసేస్తే చెప్పక్కర్లేదు. అసలు గురే లేదు. ఇంకోసారి ట్రై చేసుకో. ట్రై చేయి. ఎన్నిసార్లు ట్రై చేసిన కష్టం. చెప్పండి. ఎప్పుడు ప్రశాంతత లేదండి. పెళ్లికి ముందేమో పెళ్లి చేసుకో అని, పెళ్లి అయిన తర్వాత అబ్బా పెళ్లికి ముందే బాగుంది కదా అని. ఎందుకు ఇవన్నీ? అంటే పెళ్లి కన్నా ముందే బాగుంది అని తెలిసి తెలియకుండానే చెప్పేసినటువంటి మానస్. వాసుదేవ్. మీకు ఏ రోల్ చేయడం అంటే బాగా ఇష్టం? ఏ హీరో, బి విలన్. వేసేస్తే చెప్పక్కర్లేదు. అరే పర్వాలేదు, ఇక్కడే ఉంది. నాకు హీరో అవకాశం ఇచ్చినా సరే నేను చేయను, నేను విలన్ గానే చేస్తాను అని చెప్పినటువంటి వాసుదేవ్. ఓకే, థ్యాంక్ యూ. రాపిడ్ ఫైర్ ఓవర్. మన మూడో రౌండ్ కాయ్ రాజా కాయ్. వెల్కమ్ ఎవ్రీబడి. నేను చాలా సంవత్సరాల నుంచి యాంకరింగ్ చేస్తున్నాను, మీ అందరికీ తెలిసిన సంగతే. నేను కొత్తగా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ కూడా పెట్టాను. ఒకడిని పెట్టాను నేను కంపెనీలో చూసుకోవడానికి. ఒకడే ఒక ఎంప్లాయీ ఉన్నాడు. వాడేడి? గుడ్ మార్నింగ్ మేడం. అరే ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయావరా? ఫ్యాన్ లో కాల్ పెట్టేసరికి మీకు కాల్ వచ్చింది మేడం. ఉన్నపలంగా వచ్చేసారు. మనకి ఇప్పుడు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ పెట్టాం, కానీ మన ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో వేరే వాళ్ళు వచ్చి ఇంకా ఈవెంట్లు బాగా చేస్తే బాగుంటుంది. అంటే మన ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తాం మేడం. 2 టీంలు కొట్టుకుంటే మేడం. ఆహా, ఫస్ట్ మన ఈవెంట్ ని వాళ్ళు బాగా ఆర్గనైజ్ చేస్తారో లేదో చూద్దాం. పిలుద్దాం మేడం. పిలుద్దాం. కమ్ ఆన్ టీమ్స్. మా ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ ప్రత్యేకత ఏంటంటే మేము ఈవెంట్లు చేయం, వేరే వాళ్ళకి ఈవెంట్లు ఇస్తాం. ఎవరైతే మమ్మల్ని బాగా ఈ ఈవెంట్ లో మెప్పిస్తారో వాళ్ళకే మా నెక్స్ట్ ఈవెంట్. మెప్పించాలంటే ఏం చేయాలి? మేము ఒక గేమ్ ఆడిస్తాం. ఆ గేమ్ లో 4 క్వశ్చన్లు ఉంటాయి. ఈ 4 క్వశ్చన్లకి గనక ఎవరైతే ఎక్కువ డబ్బులు సంపాదిస్తారో ఒకటి, అలాగే మేము మధ్య మధ్యలో ఈవెంట్ లో జరగాల్సినటువంటి ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ ని ఎవరు బాగా అందిస్తున్నారో చూస్తాం, వాళ్ళకి ఇచ్చేస్తాం అన్నమాట ఈవెంట్. సో మనం ఆడబోతున్నటువంటి రౌండ్ ఏంటి అంటే, మేము సర్వే కండక్ట్ చేసేసాం. ప్రతి క్వశ్చన్ కి 4 ఆన్సర్స్ కూడా లాక్ చేసేసాం. ఆ 4 ఆన్సర్ లో టాప్ ఆన్సర్ ఏంటి అనేది బజర్ నొక్కి చెప్పడమే మీ పని. బజర్ నొక్కిన వాళ్ళు రైట్ ఆన్సర్ ఏదైతే అనుకుంటున్నారో దాని మీద మీ దగ్గర ఉండేటువంటి అమౌంట్ ఎంతైనా పెట్టొచ్చు. ఒకవేళ మీరు కరెక్ట్ గెస్ చేసినట్టయితే మీ డబ్బులు 3 టైమ్స్ పెరుగుతాయి. రాంగ్ అయినట్టయితే పెట్టినటువంటి డబ్బులు ఉష్కాకి అవుతాయి అన్నమాట. అలాగే ఇంకొక టీం వాళ్ళు వీళ్ళు చెప్పింది రైటా రాంగా అని గెస్ చేయొచ్చు. మీరు కూడా డబ్బులు పెట్టొచ్చు. మీ డబ్బులు 2 టైమ్స్ పెరుగుతాయి, లేదంటే డబ్బులు పోతాయి. ఫస్ట్ క్వశ్చన్, ఎలాంటి సమయంలో ఎక్కువగా సెల్ ఫోన్ చూస్తూ టైం పాస్ చేస్తాము? 4 ఆప్షన్స్ ఇస్తాను ఆ తర్వాత, బట్ అంతకన్నా ముందు ఒకసారి మన యువతను అడుగుదాము వాళ్ళు ఏమనుకుంటున్నారు. ఈ ప్రిన్సిపాల్ సార్ స్పీచ్ ఇచ్చినప్పుడు. ప్రిన్సిపల్ సార్ స్పీచ్ ఇచ్చినప్పుడు నువ్వు ఫోన్ తీసుకుని వెళ్ళి ఏం చేస్తున్నావు? ఫోన్ ఎలా చేస్తున్నారా నీకు అసలు కాలేజ్ లో? జనరేషన్ చేంజ్ అయింది మేడం. అంటే నాది వేరే జనరేషన్ అని చెప్పేశాడా? మీరు ఎలాంటప్పుడు ఫోన్ చూస్తూ టైం పాస్ చేస్తారు? బాత్రూమ్ లో. ఓకే, నేను ఆప్షన్స్ ఇస్తున్నాను. ఎలాంటి సమయంలో ఎక్కువగా సెల్ ఫోన్ చూస్తూ టైం పాస్ చేస్తాము? ఏ ఉదయం లేచిన వెంటనే, బి వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు, సి రాత్రి పడుకునే ముందు, డి భోజనం చేస్తున్నప్పుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి సమయంలో ఎక్కువగా సెల్ ఫోన్ చూస్తూ టైం పాస్ చేస్తాము? ఉదయం లేచిన వెంటనే,
వాష్రూమ్ కి వెళ్ళినప్పుడు వాసుదేవ్ తెలుసా ఏ లేదు నువ్వేగా వెళ్దామని అన్నావు. చెప్పండి ఎప్పుడు? రాత్రి పడుకునే ముందు. రాత్రి పడుకునే ముందు. ఓకే, ఎంత పెడతారు? 2 పెట్టేద్దాం ఏముంది. 2 lakhs లాక్ చేసాము. వీళ్ళ ఆన్సర్ రైటా రాంగా? మేము రాంగ్ అని అనుకుంటున్నాం. ఓకే, రాంగ్ అని ఎంత అమౌంట్ పెడతారు? వాళ్ళు ఎంత పెట్టారు? 2 lakhs పెట్టారు. 2 lakhs పెట్టారు. మనం 1 lakh పెడతాం. మీ ఆన్సర్ రాంగ్ అని వీళ్ళు 1 lakh పెట్టారు. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. సో మీరు అనుకున్నది రాంగ్ అనేది కరెక్ట్ అయింది. చాలా ఎక్కువ మంది వాష్రూమ్ లోనే సెల్ ఫోన్ చూసుకుంటూ ఉంటారంట. మీరు పెట్టినటువంటి డబ్బులు పోయాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీలో ఎవరు బాగా ఈవెంట్ మేనేజ్ చేస్తారో తెలుసుకోవాలి అంటే చెప్పాను కదా కొన్ని ఎంటర్టైన్మెంట్ గేమ్స్ కూడా ఉంటాయి అని. బలూన్ బ్లోయింగ్ అనేటువంటి గేమ్ ఇప్పుడు ఆడబోతున్నాము. బలూన్ బ్లో చేసి దాన్ని బ్లాస్ట్ చేయాలి. తీసుకోండి, బ్లో బ్లాస్ట్. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆపకపోతే వీళ్ళు ఆగిపోయేలా ఉన్నారు. అందుకనే ఆపాల్సి వచ్చింది ఈ గేమ్. కాబట్టి ఈవెంట్స్ లో ఎంటర్టైన్ చేసేటువంటి ఆటలు ఎవరు బాగా ఆడిస్తారు అని చూసిన దాంట్లో లస్సీ టీం, మజ్జిగ టీం ఇద్దరు సమానంగా పాయింట్లు సొంతం చేసుకున్నారు. ఓ ఇలా పేల్చారా మీరు? ఓకే, మన సెకండ్ క్వశ్చన్. భర్త భార్యని ఎక్కడికి తీసుకెళ్తున్నప్పుడు త్వరగా రెడీ అవ్వమని చెప్తాడు? ఏ సినిమాకి, బి రైలు లేదా బస్సు ప్రయాణాలకి, సి పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి, డి షాపింగ్ కి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. భర్త భార్యని ఎక్కడికి తీసుకెళ్తున్నప్పుడు త్వరగా రెడీ అవ్వమని చెప్తాడు? సినిమాకి, రైలు లేదా బస్సు ప్రయాణాలకి. వీరేన్ 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 నువ్వు వెళ్తావు అనుకో, నాకేం తెలుసు. ఏంట్రా ఇది? పెళ్లిళ్ళకి ఫంక్షన్స్ కి. ఎంత అమౌంట్ పెడతారు? 2 lakhs పెళ్లిళ్ళకి ఫంక్షన్లకి. ఇది రైటా రాంగా? వాళ్ళు రాంగ్ అని. వాళ్ళు రాంగ్ అని ఎంత పెడతారు? 50,000. ఓకే, రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. నా ముద్దు పేరు పెట్టుకున్న సాతిరెడ్డి, నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండుగడ్డి. నీ ముద్దు పేరు బాగుందా సాతిరెడ్డి, ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కుపండి. ఇప్పుడు మనం ఒక ఈవెంట్ చేస్తున్నాము అంటే అక్కడ సర్వింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి కూల్ డ్రింక్స్ ని ఎవరు బాగా సర్వ్ చేస్తారో చూద్దాము. రండి బాబు ముందు. వీరేన్. హలో బ్రదర్. వద్దమ్మా పక్కన కొంచెం తీసుకోండి, పర్లేదు. ఎన్నిసార్లు చెప్పాలి వద్దని చెప్పి. మిక్సింగ్ ఉంది. మిక్సింగ్ ఇదేమీ మారలేదు. అప్పుడే అదవే. హాయ్ హీరో. వాటర్ బాటిల్ కావాలి. దీంట్లో ఏంటి ఏంటి వాడు తాగి నాకు ఇస్తున్నావా నువ్వు? ఆడు తాగింది. మరి అది ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొంచెం ఒక్కసారి పక్క రమ్మంటావేంట్రా? ఏంట్రా? ఇప్పుడు ఈ టీం నుంచి ఒకళ్ళు. పల్లి పడ్డాని. ఒక నిమిషం వద్దులే, ఎందాక రివెంజ్ తీసుకోండి ఇప్పుడు. ఎక్స్క్యూజ్ మీ సార్, కూల్ డ్రింక్ ఇంట్లో ఇది ఉందా? ఏంటి సార్ అది? ఇది సార్ అలాంటి అర్థం మారిపోతుంది సార్. ఇలా అనాలి యాక్చువల్గా. అదే అది ఉందా? వేసేసాడు. ఉందా అని ఆపేకు. ఏముందో అడుగు ఫస్ట్. ఉందా? ఉంది. ఇవ్వు. తీసుకో. నాకేది? లేదు లేదు. లేదా? పర్వాలేదు, లక్షణాలు బానే ఉన్నాయి. ఎవరికి ఇవ్వాలి ఈవెంట్ అని ఆలోచిస్తూ ఉన్నాను. పర్వాలేదు, ఇంకొక టాస్క్ కూడా అయిపోయిన తర్వాత డిసైడ్ చేస్తాను. ఓకే, మూడో క్వశ్చన్.
ఎలాంటి వాటికి మెంబర్షిప్ అప్లై చేసుకుంటాము? ఆప్షన్ ఏ లైబ్రరీ, బి క్లబ్స్, సి జిమ్, డి వైన్ షాప్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటి వాటికి మెంబర్షిప్ అప్లై చేసుకుంటాము? లైబ్రరీ, క్లబ్స్. yes come on. జిమ్ పెట్టేస్తా. జిమ్. ఎంత పెడతారు జిమ్ మీద? జిమ్ మీద 1 lakh. ఓకే, జిమ్ మీద 1 lakh పెట్టారు. మీరేమనుకుంటున్నారు, ఇది రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా? 1 lakh కరెక్ట్. 1 lakh కరెక్ట్ ఆన్సర్ అని. వీళ్ళు కూడా జిమ్ అని అనుకుంటున్నారు రైట్ ఆన్సర్. మరి చూద్దాం వాట్ ఇస్ ద రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్. కొట్టరా కొట్టు తీను మారో కటలే తగలా హుషారో. సరే, ఇప్పుడు మనం ఈవెంట్స్ మేనేజ్ చేయాలి అంటే మిమిక్రీలు, డాన్సులు, సింగింగ్ లాంటివి కూడా కావాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మిమిక్రీ ఎవరెవరు బాగా చేస్తారో చూద్దాం. నేను కొన్ని శబ్దాలు చెప్తూ ఉంటాను, దాన్ని టీమ్స్ చేస్తూ ఉండాలి. ఓకే రెడీ? లస్సీ టీం రెడీ? ముగ్గురు కలిసి కుక్క శబ్దం. ఏయ్ యాడ దొరికింది సంతరా ఇదే? గాడిద శబ్దం. తెలుసు కదా బాగా. ఏ అందరూ చేయాలి, అందరూ. ఒక్క నిమిషం, మీరు అని ఆపాలి. ఓకే పర్వాలేదు, రెండు టీమ్స్ కూడా బాగానే ఆడుతున్నాయి. ఈవెంట్ మేనేజ్మెంట్ ఎవరికైనా ఒకళ్ళకి ఇచ్చేసే ఆలోచనలు నాకు దగ్గర పడ్డాయి. కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అడిగేద్దాము. బ్రేకప్ అయిన తర్వాత ఎక్స్ ఎదురు పడితే అమ్మాయిలు అడిగే ప్రశ్న ఏమిటి? ఏ పెళ్లి చేసుకున్నావా, బి నేను అసలు గుర్తున్నానా, సి ఏంట్రా అలా అయిపోయావు, డి నువ్వు ఇంకా మారలేదా. యువర్ టైం స్టార్ట్స్ నౌ. బ్రేకప్ అయిన తర్వాత ఎక్స్ ఎదురు పడితే అమ్మాయిలు అడిగే ప్రశ్న ఏమిటి? పెళ్లి చేసుకున్నావా, నేను అసలు గుర్తున్నానా. చెప్పండి మీ ఆన్సర్ ఏంటి? నువ్వు ఇంకా మారలేదా గానీ సిచువేషన్ బట్టి అడుగుతారు, అన్నిటికీ అడగరా క్వశ్చన్. నేను అసలు గుర్తున్నానా. ఓకే ఎంత ఎంత అమౌంట్? 1 lakh. నేను నీకు అసలు గుర్తున్నానా, అది వాళ్ళు లాక్ చేసింది. మరి మీరు ఇది రైట్ అనుకుంటున్నారా రాంగ్ అనుకుంటున్నారా? ఓకే 50 రాంగ్. రాంగ్ అని 50,000 పెట్టారు. ఓకే రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. రైట్ ఆన్సర్. అవే పడితే లైన్లో పడతది, లేకపోతే తిడతది, పోతే ఇజ్జత్ పోతది, అది పోతే ఇంకోతొస్తది. నేను అసలు గుర్తున్నానా అని అడుగుతారంట. మీ ఆన్సర్ రైట్ కాబట్టి మీకు డబ్బులు వచ్చేసాయి. మీరు రాంగ్ అని పెట్టారు కాబట్టి మీ డబ్బులు పోయాయి. ఏయ్ మన మజ్జిగ టీం మీరు లీడ్ లో ఉన్నారు. సో మేము ఆల్రెడీ లీడ్ లో ఉన్నాం కాబట్టి మేము బర్త్డే సెలబ్రేషన్ సంబంధించిన కేక్ కూడా మేమే కట్ చేపిద్దాం డిసైడ్ అయ్యాం. సో కేక్ తెచ్చేద్దామా? yes It's time to party now. It's time to party now. ఇంత సింపుల్ గా మనం ఇంత ఈజీగా కేక్ కటింగ్ చేస్తే సరిపోతుందా? సర్ప్రైజ్ ఉంది మీకోసం. వామ్మో ఎవరైనా వచ్చారేంటి? yes అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. నిజంగానే ప్లెజెంట్ సర్ప్రైజ్, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఈ రోజున ఈ బర్త్డే అమ్మతో అండ్ మీ అందరితో పాటు సెలబ్రేట్ చేసుకోవడం చాలా స్పెషల్. అందరికీ వాళ్ళ లైఫ్ లో వాళ్ళ స్ఫూర్తి వాళ్ళ అమ్మే. ఈ రోజున నేను ఇలా ఉన్నాను అంటే మై మెయిన్ రీజన్ ఇస్ మై మామ్. ఇన్ని సంవత్సరాల పాటు చేయగలుగుతున్నాను అంటే ఆల్ ది ఎనర్జీ, ఆల్ ది స్టామినా ఐ డిరైవ్ ఫ్రమ్ మై మదర్. సో థ్యాంక్ యూ అమ్మా, లవ్ యూ. నీవే 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 నేనంట. సుమా
హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఓకే అమ్మా, కమాన్ కేక్ కట్ చేద్దాం. ఇదిగో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మార్చ్ 22 నా బర్త్డే మాత్రమే కాదు, ఇట్స్ వీరేన్స్ బర్త్డే ఆల్సో. వీరేన్, సో థ్యాంక్ యూ సో మచ్ ఈటీవీ, థ్యాంక్ యూ సో మచ్ మల్లెమాల ఫర్ మేకింగ్ దిస్ సో స్పెషల్. థ్యాంక్ యూ. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ తార్ మార్ తక్కర్ మార్. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ తార్ మార్ తక్కర్ మార్ రౌండ్ కి వచ్చేసాము. మానస్ మీ మజ్జిగ టీము లీడ్ లో ఉన్నారు 14,95,000 తో. మన లస్సీ టీం వాళ్ళు 7,40,000 తో ఉన్నారు. ఈ రౌండ్ లో డబ్బులంతా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిపోబోతుంది. వాళ్లే ఇవాళ ఎపిసోడ్ విన్నర్ అవ్వబోతున్నారు. మరి ఈ రౌండ్ రూల్స్ ఏంటి అంటే మేము లీడ్ లో ఉండే వాళ్ళకి 6 టాపిక్స్ ఇస్తాం. ఆ 6 టాపిక్స్ లో నుంచి ఏదైనా ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. కానీ ఆ టాపిక్ రిలేటెడ్ గా 2 టీమ్స్ ఆడాల్సి ఉంటుంది. క్వశ్చన్స్ అన్ని కూడా పిక్చర్ ఫార్మాట్ లో స్క్రీన్ మీద కనిపిస్తాయి. ప్రతి ఆన్సర్ చెప్పడానికి మీకు 5 సెకండ్లు మాత్రమే టైం ఉంటుంది. రెడ్ లైట్ వచ్చి మిమ్మల్ని తాకే లోపల మీరు రైట్ ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆన్సర్ మీరు చెప్పారంటే సెకండ్ ఆన్సర్ మన లస్సీ టీం చెప్పాలి, తర్వాత మజ్జిగ టీం చెప్పాలి. అలా ఎవరైతే లాస్ట్ లో చెప్పలేకపోతారో అక్కడతో వాళ్ళు ఈ రౌండ్ ఈ గేమ్ షో ఓడిపోయినట్టు. డబ్బులు మొత్తం ఇంకొక టీం కి ఇచ్చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే విన్ అయినటువంటి మనీ 3 టైమ్స్ పెరుగుతుంది. టీమ్ లో నుంచి 3 కాదు 2 మాత్రమే ఇక్కడ ఉండాలి. ఒకళ్ళు పోడియం దగ్గరికి వెళ్ళిపోవాలి. సో మీరు డిసైడ్ చేసుకోండి. నేను స్పీకర్ ఆడతాను. ఓకే, సో రూపా మీరు అక్కడ పోడియం దగ్గరికి వెళ్ళిపోండి. దా రూపా, మనద్దరం పక్కన ఆడుకుందాం. టాపిక్స్ ఏంటంటే తేదీలు, గణితం, హీరోయిన్స్, రాష్ట్రాలు, రాజధానులు, తెలుగు, కూరగాయలు. మ్యాథ్స్ లో కింగ్. మ్యాథ్స్ ఓకే, మనం చాలా వీక్. వాళ్ళిద్దరు ఆడి నేను పక్కకి వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. అయితే మీరిద్దరు ఆడండి అమ్మా. ఇలా చేయకూడదు నువ్వు. టాపిక్ ఏంటి? వెజిటబుల్స్. కొన్ని కూరగాయల ఫోటోలు వేస్తాము, వాటి పేర్లు చెప్పాలి. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. తార్ మార్ తక్కర్ మార్. ఇటు నుంచి డబ్బులు అటు వెళ్తాయో అటు నుంచి డబ్బులు ఇటు వస్తాయో చూద్దాము. యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఉల్లిపాయ. రైట్. పొటాటో. రైట్. క్యారెట్. క్యారెట్ రైట్. బీట్రూట్. బీట్రూట్. బీట్రూట్ కరెక్ట్. వంకాయ. వంకాయ కరెక్ట్. క్యాబేజ్. క్యాబేజ్ కరెక్ట్. కాలీఫ్లవర్. కాలీఫ్లవర్ కరెక్ట్. దొండకాయ. దొండకాయ రైట్. దొండకాయలు కాదు అవి. అరే నువ్వు నెక్స్ట్ చెప్పరా. ఇది బెండకాయ. బెండకాయ రైట్. బీరకాయ. బీరకాయ కరెక్ట్. రాంగ్ చెప్పారు వాళ్ళు. కాకరకాయ రైట్. పంకిన్. ఓకే, గుమ్మడికాయ. స్వీట్ పొటాటో. స్వీట్ పొటాటో. చిలకడ దుంప కరెక్ట్. చిక్కుడుకాయ. చిక్కుడుకాయ. గోరు చిక్కుడు. సో డబ్బులు అమ్మా బాబు డబ్బులు తెచ్చుకో. కంగ్రాచులేషన్స్, మజ్జిగ టీం విన్ అయిపోయారు. మీ విన్నింగ్ స్పీచ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇదొక హఠాత్ పరిణామం. ఇప్పటి వరకు అంతా డబ్బులు సంపాదించేసుకొని సడన్ గా తారుమార్ తక్కర్మార్ అయినందుకు మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? చెప్పడానికి ఏం లేదు, మా వాళ్ళు గెలిచారంటే అంతా లస్సీయే, అంతా లస్సీయే. సో అది ఈ రోజు మన ఎంటర్టైన్మెంట్ ఇన్ సుమా అడ్డా. టేక్ కేర్ అండ్ బై బై.